హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మన టైలర్స్. ఇప్పుడు డ్రెస్ కింద పెట్టికోట్ ఎలా కట్ చేయాలో ఎలా స్టిచ్ చేయాలో చూపిస్తాను. ఎలాగైతే మన షాప్లో కొనుక్కుంటామో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలానే మన చిన్న పట్టీతో షోల్డర్ దగ్గర మనకు కనిపించకుండా చాలా నీట్గా కటింగ్ చూపిస్తాను. కటింగ్ అండ్ స్టిచ్చింగ్. నేను లెంత్ వచ్చేసి 15 తీసుకున్నాను, వెడల్పు వచ్చేసి 10 తీసుకున్నాను. అంటే నేను 4 మడతలుగా క్లాత్ని ఫోల్డ్ చేసుకున్నాను. అందుకని లెంత్ వచ్చేసి 15, వెడల్పు వచ్చేసి 10 తీసుకున్నాను అనమాట. అంటే 20 అలా వస్తుందన్నమాట. దీన్ని ఒక బాక్స్ లాగా గీసుకొని షోల్డర్ దగ్గరకు వచ్చేసి నేను 2.5 పెట్టుకున్నాను. 2.5 కిందకు వచ్చేసి 2 పెట్టుకున్నాను, 2 ఇంచెస్ అలా పెట్టేసుకొని మన షోల్డర్ దగ్గర ఎక్కడైతే 2.5 పెట్టుకున్నానో అక్కడి నుంచి 1 ఇంచ్ గ్యాప్తో సంక డౌన్ గీసుకుంటున్నాను అనమాట. సంక డౌన్ గీసుకుంటున్నాను. అది కొంచెం డౌన్ అయినా పర్లేదు, ఎందుకంటే మనకి షోల్డర్ దగ్గర బొందులు అనేవి వస్తాయి. అందుకని వచ్చేసి నేను అలా తీసుకుంటున్నాను. చాలా సన్నగా తీసుకోవాలి, 1 ఇంచ్, ఎందుకంటే పావించు ఖర్చులోకి పోతున్నా కొంచెం ఉంటుంది. అలానే సన్నగా ఉండాలి, ఎక్స్ట్రా ఉండకూడదు. చూడండి వీడియోలో చూపిస్తున్నాను. అలాగా దీన్ని వచ్చి కట్ చేసుకుంటున్నాను. నేను 2 మడతలుగా తీసుకున్నాను క్లాత్ని. అంటే 2 మడతలు 4 వస్తాయి అన్నమాట. ఇలా తీసేసుకొని కట్ చేసుకుంటున్నాను. ఇక నేను చిన్న ఘాట్ పెట్టుకుంటున్నాను కుర్చీ, ఎందుకంటే మన కింద టక్స్ కోసమని కొంచెం వెడల్పుగా ఉంటే బాగుంటుంది కింద. అందుకని టక్ కోసం నేను కొంచెం ఘాట్ పెట్టుకున్నాను, 2 ఇంచెస్. ఇప్పుడు నేను స్టిచ్చింగ్ చూపిస్తున్నాను. ఇది నేను వచ్చేసి క్రాస్గా మెడపట్టీలు నేను ఆల్రెడీ కట్ చేసి పెట్టుకొని జాయింట్ చేసుకొని ఉంచుకున్నాను. అది ఏ వెడల్పుతో అంటే 2 ఇంచెస్ వెడల్పుతో పెట్టుకున్నాను. ఇప్పుడు స్టార్టింగ్ వచ్చేసి ముందు నెక్ దగ్గర కుట్టుకుంటూ ఉన్నాను అనమాట. ఫస్ట్ నెక్ కుట్టుకోవాలి మెడ దగ్గర, తర్వాత సంక డౌన్ కుట్టుకోవాలి. నెక్ దగ్గర కుట్టుకుంటున్నాను. కుట్టేసుకొని దానికి ఘాట్లు పెట్టేసుకున్నాను. ఘాట్లు పెట్టేసి తిప్పేసి మన చిన్న 2 మడతలుగా తిప్పుకోవాలి. మనం పైపింగ్ ఎలా వేస్తాం, గోట్ ఎలా వేస్తాం, థ్రెడ్ పైపింగ్, నార్మల్ పైపింగ్ అలాగా కొంచెం వెడల్పుగా మనం కొన్న పెట్టికోట్లు మాదిరిగా కొంచెం వెడల్పుగా అలా కుట్టేసుకొని చిన్నగా చివరికి కుట్టుకోవాలన్నమాట. ఫస్ట్ నెక్ చుట్టూ కుట్టుకోవాలి. ఫస్ట్ పార్ట్. సెకండ్ది కూడా నెక్ చుట్టూ. ఫస్ట్ ఏదంటే నెక్ చుట్టూ కుట్టుకోవాలన్నమాట. ఫస్ట్ పార్ట్ కుట్టేసుకున్నాను. ఇప్పుడు ఇంకో పార్ట్ కుడుతున్నాను. ఇది కూడా వచ్చేసి నెక్ చుట్టూ నేను ఆల్రెడీ పెద్దగా కుట్టుకున్నాను, మొత్తానికి సరిపడా. ఇప్పుడు నెక్ చుట్టూ జాయిన్ చేసేసుకొని దీనికి కూడా చిన్న చిన్న ఘాట్లు పెట్టేసుకొని కుట్టేసుకొని దీన్ని తిప్పేసి దీన్ని కూడా అదే వెడల్పు, మనం ఫస్ట్ ఏదైతే వెడల్పు స్టార్ట్ చేసామో అదే వెడల్పులో మొత్తం పెట్టుకోవాలన్నమాట. పెట్టేసుకొని చివరికంటా కుట్టేసుకోవాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే, మీకు ఉపయోగపడితే ఒక లైక్ చేసి వెళ్ళండి ప్లీజ్. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి ఇలా కుడుతున్నాను. ఇప్పుడు వచ్చేసి మన సంక దగ్గర నుంచి కుట్టుకోవాలన్నమాట. సంక దగ్గర నుంచి స్టార్ట్ చేసుకోవాలి. నెక్కలు 2 అయిపోయాయి కదా. ఇప్పుడు సంక దగ్గర నుంచి కింద నుంచి స్టార్ట్ చేసుకోవాలి. ఇది కూడా క్రాస్ పట్టీయే, ఎందుకంటే మనకు ఇలా టర్నింగ్స్ ఇలా రౌండ్గా ఇలా ఉంటుంది కదా, కర్వ్ లాగా. క్రాస్ పట్టీయే కుట్టుకోవాలి. మనకు తిప్పి కుట్టుకున్నప్పుడు ముడతలు రాకుండా ఉంటాయి. ఇప్పుడు నెక్ దగ్గరికి వచ్చాక మనకి ఇదంతా తీసుకోవాలి. నేను 10 తీసుకుంటున్నాను. మెజర్మెంట్ ప్రకారం చూసుకొని మనకు పైకి కిందకి రాకుండా కరెక్ట్గా సరిపోయేటట్లు కొలుసుకోవాలన్నమాట. నేను 10 తీసుకున్నాను. అంటే 5, 5, 10, ముందుకి 5, వెనక్కి 5, 10 తీసుకున్నాను. ఈ 10 దగ్గర మనం కట్ చేయకూడదు, ఎక్కడా కట్ చేయకూడదు. ఇది క్రాస్ పట్టీని కట్ చేయకుండా 10 దగ్గర నుంచి ఇంకో పార్ట్ నెక్ దగ్గర నుంచి సంకకి వెళ్ళేలాగా కుట్టుకోవాలన్నమాట. చూడండి ఫస్ట్ సంక నుంచి పైకి వచ్చే నెక్ దగ్గర నుంచి మళ్ళీ జాయింట్కి మళ్ళీ ఇంకో నెక్ దగ్గర నుంచి సంక. చూడండి ఇలా జాయింట్ చేసుకుంటూ రావాలన్నమాట. దీన్ని కూడా మన చిన్న చిన్న ఘాట్లు పెట్టేసేసుకొని తిప్పేసి దీన్ని కూడా మనం ఏదైతే వెడల్పులో ఫస్ట్ నుంచి కుడుతూ వచ్చామో అదే వెడల్పులో కుట్టుకుంటూ రావాలన్నమాట. చివరికంటా కుట్టేసుకోవాలి. దీన్ని కూడా ఘాట్లు పెట్టేసుకొని కుట్టేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ జాయిన్ చేస్తున్నాం చూడండి, నెక్ దగ్గర మనం అవి జాయిన్ చేసుకుని అలా వచ్చాయి. ఇప్పుడు 2 వైపులా మనం ఫోల్డ్ చేయాలి. కింద క్లాత్ని ఫోల్డ్ చేయాలి, పై క్లాత్ని ఫోల్డ్ చేయాలి. ఇలా ఫోల్డ్ చేసుకుంటూ చిన్న బొందులాగా కుట్టుకుంటూ రావాలన్నమాట. ముడతలు రాకుండా మంచిగా పెట్టుకొని కుట్టుకోవాలి. ఈ క్లాత్కి వచ్చేసి పాప్లైన్ లంగా క్లాత్ అయితే ఒక లేయర్ సరిపోతుంది. పాప్లైన్ లంగా క్లాత్ కొంచెం మెత్తగా ఉంటుంది, బాగుంటుంది. ఇలా కాదు అంటే మన లైనింగ్నే డబల్ లేయర్స్గా వేసుకొని కుట్టుకున్నా కానీ మనకు బాగుంటుంది అనమాట. ఇలా కుట్టుకోవడం వల్ల
వేరే దాని కిందకి మనం మ్యాచింగ్ వేసుకోవచ్చు అనమాట. అలా వేసుకోవడం వల్ల మనకు క్లియర్గా బాగుంటుంది డ్రెస్ కింద పల్సగా ఉండే వాటికి. ఇప్పుడు దీనికి వచ్చేసి సంకర్ దగ్గర నుంచి జాయిన్ చేస్తున్నాను. దీనికి కూడా మనం ఇందాక 10 పెట్టుకున్నాం చూసారా, దీనికి కూడా 10 పెట్టి కొలుసుకొని 10 ఎక్కడికైతే వచ్చిందో అక్కడి నుంచి వేరే పార్ట్ నెక్ దగ్గర నుంచి జాయిన్ చేసుకుంటున్నాం చూసారా. 10 అక్కడి నుంచి వేరే పార్ట్ కట్ చేయకుండా వేరే పార్ట్ నెక్ దగ్గర నుంచి జాయిన్ చేసుకుంటూ కుట్టుకుంటున్నాను అనమాట. కుట్టేసుకొని కిందకంట కుట్టేసుకొని కట్ చేసుకొని దీన్ని కూడా తిరగతిప్పేసి కుట్టేసేయాలన్నమాట. ఇవి సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మన షాపుల్లో ఆన్లైన్లో కొనుక్కునే పెట్టికోట్స్ ఎలా ఉంటాయి సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలానే లుక్ వస్తుంది, అలానే కంఫర్ట్ ఉంటుంది. మనకి ఎక్కువ ఉండదు తక్కువ ఉండదు, చాలా బాగుంటుంది. ఇలా మనకు బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉంటుంది, తక్కువలో అయిపోతుంది. మనకి ఇష్టం వచ్చిన కలర్ కుట్టుకోవచ్చు అనమాట. దీన్ని కూడా తిరిగి తిప్పేసి ఇలా కుట్టేస్తున్నాను. ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయడం మర్చిపోకండి. ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, ఇది కూడా 2 వైపులా ఫోల్డ్ చేసేసి కుట్టుకుంటున్నాను. మనకి ఎక్కడ తిత్తులు లేకుండా నీట్గా వచ్చేస్తుంది. మనం క్రాస్ పట్టీ తీసుకోవడం వల్ల అందిట్లో క్రాస్ పట్టీ వచ్చేసి 2 ఇంచెస్ వెడల్పు తీసుకున్నాము. 2 ఇంచెస్ మనకు కొంచెం పెద్దగా రావాలి అంటే 2 ఇంచెస్ వెడల్పు తీసుకొని కుట్టుకుంటున్నాము. కాబట్టి మనకు క్లాత్ సరిపోని వచ్చింది, కొంచెం వెడల్పుగా వచ్చింది. నేను ఆల్రెడీ దీనికి ఖర్చు ఎంత పెట్టుకున్నానంటే 2 ఇంచెస్ పెట్టుకున్నాను. ఉన్న వెడల్పు మనకు సరిపోయిన దానికి 2 ఇంచెస్ ఖర్చు పెట్టుకున్నాను. ఇప్పుడు ఆ 2 ఇంచెస్ కరెక్ట్గా 2 ఇంచెస్ దగ్గర నుంచి లాస్ట్ కుట్టేసుకుంటే మనకు కొలుసుకునే పని లేదు, ఈజీగా మనం కుట్టేసుకొని వచ్చేయచ్చు. 2 ఇంచెస్ వెడల్పుతో కుట్టేసుకుంటూ వస్తే ఈ కింద టక్ ఉంది చూసారా, ఆ టక్ దగ్గరకు వచ్చేసి నేను పక్కకు పెట్టేసి అక్కడి నుంచి డబల్ కుట్టు వేసుకుంటూ వచ్చాను. మనం ఎక్కడైతే కత్తెర ఎక్కువ యూజ్ చేస్తామో టైం పట్టిద్ది. కత్తెరలో ఎక్కువ యూజ్ చేయకుండా మనం కుట్టగలిగితే తొందరగా మన కుట్టుకునే ప్రతిదీ తొందరగా అయిపోతుంది అనమాట. చూసారా, ఇలా కుట్టుకుంటూ వచ్చేయాలి. ఇప్పుడు మన పక్కన సైడ్ జాయింట్ ప్రిల్ ఎలా పెట్టుకోవాలో చూద్దాము, టక్ ఎలా పెట్టుకోవాలో చూద్దాము. డ్రెస్ పెట్టుకున్నట్టే ఇలా పెట్టేసుకొని మనం ఇక్కడ గ్యాప్ ఉంచలేదు, ఇక్కడ కూడా కొంచెం ఫోల్డ్ చేయాలన్నమాట. ఇలా చేయడం వల్ల మన కచ్చా అనేది బయటికి కనిపించకుండా ఎక్స్ట్రా పీసులు రాకుండా నీట్గా ఉంటుందన్నమాట. కింద చూసారా, మన చీర అంచు ఎలా అయితే ఫోల్డ్ చేస్తామో నార్మల్ మిషన్ మీద సేమ్ అంతే వెడల్పుతో కుట్టుకుంటూ వస్తున్నాను అనమాట. కొంచెం ఫోల్డ్ చేసుకుంటూ ఇటువైపు కూడా మన జాయింట్ దగ్గర వచ్చేసి చాలా జాగ్రత్తగా మనం కుట్టేటప్పుడే కొంచెం ఫోల్డ్ చేసేసుకుంటూ ఉంటే మనం బయటికి రాకుండా కత్తెరని యూజ్ చేయకుండా తొందరగా అయిపోతుంది. ఇది కూడా వచ్చేసి కొంచెం పక్కగానే వేసుకొని దీని మీద కూడా కుట్టేసుకుంటూ వస్తే మనకు బయటికి కనిపించకుండా ఉంటుందన్నమాట ఎక్స్ట్రా క్లాత్లు. ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. థ్యాంక్ యూ.